వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి పక్షవత్సరాలు వరంగల్ కమ్మ సేవా సంఘంను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మీడియాతో అన్నారు. నేడు వరంగల్ జిల్లా కేంద్రంలోని కమ్మ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై కలిసి పనిచేస్తూ అందరి అభివృద్ధిని కోరుకునేది కమ్మ సేవా సంఘం అని అన్నారు. నేడు వనభోజనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్మలు పాల్గొనే సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు ఘనంగా నిర్వహించుకొని విజయవంతం చేశామని, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని కూడా అదే విధంగా నడిపిస్తారని, మనందరి సహాయ సహకారంలో ముందుకు వెళ్తారని కోరుకుందాం. సుబ్బారావు గారికి, వాసిరెడ్డి నరేష్ గారికి, బత్తిని శ్రీనివాసరావు గారికి, మరి సభా వేదిక మీద ఉన్నటువంటి వరంగల్ కమ్మ సంఘ నాయకులకి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎదుగుతున్న వారికి చెయ్యి అందించడం, కానీ అడుగులు వేశాక 100 మంది పట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జెట్టి కుసుమ, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వరంగల్ కమ్మ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అతిథులను జ్యోతి ప్రజ్వలన
వరంగల్ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి కేజీఎఫ్ కమ్మ గోకుల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈరోజు వారు అమ్మవారి గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని బడుగు బలహీన వర్గాలను కూడా మేము హక్కున చేర్చుకొని వారికి సేవా కార్యక్రమాల్లో ముందుంటామని తెలియజేసుకుంటాం. చేస్తున్న కార్యక్రమాలు గత 25 ఏళ్లుగా వరంగల్ ప్రజలకు సుపరిచితమే. అనేక స్కూల్స్లలో అన్ని విధాలుగా షూస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్లే గ్రౌండ్లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చుతూ, అంతేకాకుండా పుర ప్రముఖులతో మమేకమై వారి అభ్యున్నతిలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒకరికొకరు తోడ్పాటుగా ఈ కమ్మ సంఘం పనిచేస్తూ ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించింది. 1999 స్టార్ట్ అయింది. ఇవాళ 2024 అంటే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు ఆషాఢ మాస భోజన కార్యక్రమంలో విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఆషాఢ మాస కార్యక్రమానికి వచ్చేసిన అశేషమంది ఈ కమ్మ సభ్యులకి దృష్టిలో పెట్టుకొని కమ్మ సేవా సంఘం యొక్క వాళ్ళ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కేజీఎఫ్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ గారిని ఇన్వైట్ చేసింది. ఈ సందర్భంగా తను ఈ కమ్మ జాతి యొక్క ఐక్యత, కమ్మ జాతి యొక్క బలం గురించి వివరించారు. ఇది ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాం. సేవా సంఘం వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆషాఢ మాస వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ అధ్యక్షులు కుసుమకుమార్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. మరి ఈ సంఘం కేవలం కమ్మ అభివృద్ధికే కాకుండా వారితో పాటు ఇతర కులాల అభ్యున్నతికి కూడా ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది. ఈ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్తీక మాసంలో రాబోయేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గీస్కొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 6,71,000 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కోనమాయకుల గ్రామంలో గల రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంవత్సరంలో చాలా పనులు ఇచ్చింది. అంటే రూపాయి అంటే 10 రూపాయల వరకు శాంక్షన్స్ ఇచ్చింది. చేయండి అని చెప్పి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ ప్రాజెక్టులో చేయండి బాబు అని అంటే బాబు వాళ్ళు పనులు చేయడం జరిగింది. కొన్ని పనులేమో చేయకుండా టెండర్ లెవెల్లో ఉన్నాయి కూడా, కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉంటే వాటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ చెక్కులనంతా పక్కకు పెట్టకుండా మనము ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో కొంత సహకరించిన వాళ్ళు నిర్ణయించుకోలేదు. అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే నాట్ స్టార్టెడ్ టెండర్ ఫైనల్ కానీ నాట్ స్టార్టెడ్ బాబతి క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మీ అందరూ చూస్తున్నారు, శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో కూడా చూశారు మీరు. బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా
ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి, ఉన్న అప్పులు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సి వస్తాయి. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వం తెల్లారితో ఒకటి మాట్లాడుతున్నారు. మొదట స్టార్టింగ్లో కొన్ని రోజులు మాట్లాడారు, ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, సంవత్సరం కూడా ఉండదు, ఇది కూలిపోతుంది అని అప్పుడు అట్లా మాట్లాడారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ఈ 5 సంవత్సరాల సేవతో పాటుగా మన రాబోయే ఇంకో 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 100% ప్రభుత్వము ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చేసింది, మనం ఏమి చేయలేము ఈ పార్టీని, ఎందుకంటే మనం ముట్టుకుంటే మొత్తం మన ఉనికి లేకుండా చేస్తాంటే రేవంత్ రెడ్డి. అందులోంచి ఒక రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా సోదరులు అడిగారు, మీరేంటి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, రాజీనామా చేస్తారంటే ఒక మాట, మాకు తీసుకోవాలనే ఉద్దేశం లేకుంటే కానీ తెల్లారి అయితే 3 నెలలు పడేస్తాం, 6 నెలలు పడేస్తాం అంటున్నారు. అందులోంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నిలకడ ఉండదు, ఈ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందులోంచి ఎవరైతే ఆయన విధానాలు ఇవాళ మనం చూస్తే కవిత గారు, చంద్రశేఖరరావు బిడ్డ కవిత, మీ అందరికీ తెలుసు ఎక్కడ ఉన్నది, ఢిల్లీ జైల్లో ఉన్నది. మరి ఇక్కడంటేనేమో వాళ్ళ వీళ్ళేదో రాజకీయం చేయొచ్చు అనొచ్చు, కానీ అది సిబిఐ కేసు. మైబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లయ్య నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గిరిజన హక్కుల కొరకు నిరంతరం పోరాడిన వ్యక్తి బెల్లయ్య నాయక్ అని ఆయన కొనియాడారు. గిరిజనుల హక్కుల కొరకు లంబాడి హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డానని అన్నారు. అనంతరం సన్మాన గ్రహీత బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు మాత్రమే అవుతుందని, ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రజలు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. సుజాత గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు రాజేష్ గారు, వారు ఒక మంచి మనసు, అదేవిధంగా ప్రెస్ మీట్ అంటే బెల్లన్న అనే సమాన సభకు మన బెల్లన్న గారు చాలా కష్టపడి నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఉస్మానియా యూనివర్సిటీలో వారు మనం ఏ తరపు తట్టినా కూడా బెల్లన్న గారి ప్రోత్సాహం గురించి చెప్తా ఉంటారు. మా చుట్టాలు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు. వాళ్ళు ప్రతిసేపు బెల్లన్న గారు వచ్చారు, బెల్లన్న గారు పోయాడు, బెల్లన్న గారు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రతి అంశాన్ని నాకు చెప్పేవారు. అంటే వారు ఎంతసేపు వారి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి అనునిత్యం ప్రజల్లో ఉండాలి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి, గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతామని చెప్పేసి అనేక పోరాటాలు చేసి రాహుల్ గాంధీ గారు ఏ టీంలో, ఏ టీం అంటే రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గర ఉండే టీంలో వారు ఒక సభ్యుడై ఉండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో పాల్గొన్న వ్యక్తి మన బెల్లన్న గారు. ప్రభుత్వం మనది వచ్చింది, ఓపిక పట్టండి, రైతు రుణమాఫీ జరుగుతుంది, మళ్ళీ చెప్తా ఉన్నారు, పెంచిన రేట్లతో జరుగుతుంది, కొత్త ఐటీడీఎల్ ట్రైబల్ ఐదు పెడతామని చెప్పి SC/ST మేము డిక్లరేషన్లు మేమే పెట్టించాం. ఈ ఇయర్ సత్యం కావట్లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వానికి. నెక్స్ట్ ఇయర్ లో అవి మొదలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ప్రతి కొత్త పంచాయతీకి 25 లక్షలు ఇస్తామని చెప్పి పార్టీ మేనిఫెస్టో పెట్టినాం, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అందుకనే అంటున్నాను, మేము ఇచ్చిన ప్రతి హామీ, పార్టీ ఇచ్చిన ప్రతి హామీ SC/ST BC మైనారిటీలకు, పేద ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీ 100% అమలు
కదా. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగను నిర్వహించారు పాఠశాల యాజమాన్యం. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటల మధ్య పాఠశాల నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం చెల్లించారు చిన్నారులు. ప్రతి ఏడాది చిన్నారులతో అమ్మవారికి బోనం సమర్పిస్తామని, చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరచుట కొరకు ఆషాఢ మాసంలో పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగను నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బూర తరుణ్ కుమార్, పూర్ణచందర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బోనాలు అనే పండుగ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న పండుగ కాబట్టి పిల్లలకు కూడా ఈ పండుగ పట్ల అవగాహన జన్మించాలి అనే ఉద్దేశంతో స్కూల్లో బోనాలు సెలబ్రేట్ చేస్తున్నామండి. ఆషాఢ మాసం బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుభతరుణం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జన జీవన జాలుగా కవితాయ వైతాయ కళలామందిరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాత అనునిత్యం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. शब्द ही नहीं जो इनका शुक्रिया करे, हाथ जोड़ मोदी जी को वंदन करे. पाया भूमिना जो फूल पानी जो वतन के नाम आया, चलना उसे लिख के अंत के अरे भारत माटी री माटी तेरा देश पहले, दुनिया के सारे पीछे मेरा देश पहले. सरकार आगे चलता रहेगा, सरकारें आएंगी जाएंगी. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్ మాస్టర్ లంచ్ బ్యాగ్లో దర్శనమిచ్చాయి.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మంది పిల్లలకు 55 గుడ్లు పంపగా 49 మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హెచ్ఎం జోష్న దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని డీఈఓకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని డీఈఓ తెలిపారు. లంచ్ బాక్స్ ఉన్నదమ్మా ఏమది పెద్ద మేడం ఏడుంది మేడం గ్రామ పంచాయతీ మీటింగ్ అంటే సరే నేను గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా. ఇలా ఎవరు పెట్టిందని చెప్తాను సంగతి. నీ పేరు ఎందుకు చెప్తావమ్మా? మీకోసం కాదు. ఈ ప్రైమరీ స్కూల్కి ఎన్ని గుడ్లు ఇచ్చినావు? 50. మరి ఎన్ని ఉన్నాయి? నేను చూస్తాను వీళ్ళు ఎంతమంది అటెండెన్స్? 55 మంది. 49 రికార్డు ఉందా? మరి గుడ్లు ట్రైలర్లో తక్కువ వచ్చినాయి. మరి వీడికి ఏదైతే పంపించినావు? వీడికి 50 పంపించిన. రైట్, అదే చెప్పారు. ఆయమ్మ కూడా చెప్పింది వచ్చినాయి వీడికని. తర్వాత మాయమైన అని చెప్పారు. మంచిది. దేవరూపల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూమ్లోకి వెళ్లాడు. బంకులో పనిచేసే నరేష్ నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకుని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 వెళ్లిపోయాడు. ఉదయం నరేష్ నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్ కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫుటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్ నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.